మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చరిత్రకారులు, కొంతమంది గ్రంథకర్తలు, రచయితలు, పరిశోధన చేస్తున్నటువంటి వారు మీ సామాజిక వర్గంలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు మాత్రమే మిగిలారు ఈవేళ. డబుల్ డిజిట్‌లో కూడా లేరు. వాళ్ళు పరిశోధించినటువంటి ఆ చారిత్రక అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ చారిత్రక విశేషాలు ఏవైతే ఉన్నాయో, వాటిని గ్రంథస్థం చేసేటటువంటి ఒక బాధ్యత ఆప్త తీసుకుని ఉంటే సమంజసంగా ఉండేదని నాకు అనిపించింది. ఎప్పుడు అనిపించిందంటే ఈ 3 రోజుల ఈవెంట్‌కి ఎంత ఖర్చు అయిందని తెలిసిన తర్వాత. ఆటపాటలతో, విందు వినోదాలతో హోరెత్తింది. గుమ్మడి గోపాలకృష్ణ గారు, సమ్మెట గాంధీ గారు లాంటి రంగస్థల కళాకారులకి చాలా అద్భుతంగా వాళ్ళకి సత్కారాలు చేశారు. అవి మర్చిపోలేము. ఎస్వి రంగారావు గారు శతజయంతి అంత క్రితం మీరు చేసిన దగ్గర నుంచి ఒక సంప్రదాయాన్ని మీరు మొదలుపెట్టారని అర్థమైంది. ఎందుకంటే అసలు తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ కూడా ఎస్వి రంగారావు గారికి నివాళి అర్పించాలి. ఎస్వి రంగారావు గారి విగ్రహాన్ని ఫిలింనగర్లో ప్రతిష్ఠించడానికి ఒక స్కల్ప్చర్, డివైన్ స్కల్ప్చర్, ఆవిడ డాక్టర్ దేవికారాయణ వడయార్ గారు తాడేపల్లిగూడెంలో ఉంటారు. ఆవిడకి కొంతమంది ఎస్వి రంగారావు గారి అభిమానులు అనుకోండి, సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అభిమానులు, వారికి ఆ బాధ్యత అప్పచెప్తే వారు ఎస్వి రంగారావు గారి విగ్రహాన్ని పూర్తి చేశారు. చేసిన తర్వాత అసలు అక్కడ ఫిలింనగర్లో ఎస్వి రంగారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీలు లేనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. అట్లాంటిది హార్డ్ రియాలిటీస్ కదండి, ఇవి నిజంగా మాట్లాడుకోవాలి. అదే నేను ఈ పలాయనవాదం నుంచి బయటపడాలంటాను. ఇప్పుడు నీకు తెలుసు ఫ్యూ కమ్యూనిటీస్ ఆర్ ట్రయింగ్ టు సప్రెస్, దెన్ యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. నువ్వు ఎంతకాలం పలాయనం, చాలా ఈజీ, మునకే సుఖం అనుకొని పారిపోవటం ఈజీ, బట్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దెమ్. ఐ విల్ ఫైట్ బ్యాక్. ఆ విగ్రహం అక్కడే ఉంది. ఎన్ని సంవత్సరాలుగా ఉందని అడగాలి. నా గురించి కాదు, దాదాపు 10 సంవత్సరాలుగా ఆ విగ్రహం అక్కడే ఉంది. తాడేపల్లిగూడెంలో దేవికారాణి వడయార్ గారి స్టూడియో ఏదైతే ఉందో, ఆవిడ శిల్పాలు తయారు చేసేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ స్టూడియో, అక్కడే 7 అడుగుల విగ్రహం అలాగే ఉంది. దానికి అసలు ఇక్కడ మోక్షం లేదు. ఫిలిం నగర్లోకి తీసుకురావడానికి మోక్షం ఇంకా అక్కడ ఇప్పుడు ఇంకా ఇప్పటికి అక్కడే ఉంది. డెఫినెట్ గా దానికి ఒక ముగింపు ఇద్దామండి, తప్పకుండా, తప్పనిసరిగా. ఆల్రెడీగా మేము ఆప్తా తరఫున ముందు మనం మళ్ళీ వెనక్కి వెళ్దాము ఒకసారి. ఈ బిగినింగ్లో చాలా కష్ట నష్టాలన్నీ వచ్చి, ఎందుకంటే మెయిన్ అందరం ఒకే ఏజ్ వాళ్ళం అండి స్టార్ట్ అయింది. సో కొంతమంది ఎక్కువ కష్టపడ్డాం, కొంతమంది తక్కువ కష్టపడ్డారు. మొత్తం ఎవరు ఎలా కష్టపడ్డా మొత్తాన్ని ఇప్పుడు ఈ రోజున 10,000 కుటుంబాలు కనెక్ట్ అయ్యాము. దాకా ఇప్పుడు 200 కుటుంబాల నుంచి 10,000 కుటుంబాలు. సాధారణంగా ఏంటంటే మిగతా ఆర్గనైజేషన్స్లో మెంబర్షిప్ని ఫ్యామిలీలో ఇద్దరుంటే ఇద్దరు, అలా మేము 20,000 మెంబర్స్ అంటారు. అంటే 10,000 ఫ్యామిలీస్ 20,000 మెంబర్స్ అని అలా వేసుకుంటే అది 20,000 మెంబర్స్. సెకండ్ లార్జెస్ట్ తానా తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఈజ్ ఆప్తా. నాట్ ఈవెన్ ఆప్తా, అది ఆట నాటక, వాటికన్నా బిగ్గెస్ట్ సెకండ్ లార్జెస్ట్ ఈజ్ ఆప్తా. ఇంకా స్కై ఈజ్ ద లిమిట్. ఇంకా మేము 100K దాకా కూడా వెళ్ళే ఆలోచనలు ఉన్నాయి. ఇందాక మీరు మన ఉదయ్ భాస్కర్ కొట్టే అంకుల్ ఇందాక చెప్పారు వాహనాలు తీసుకొచ్చారు. లాస్ట్ టర్మ్ ప్రెసిడెంట్ ఆయన నినాదం 10,000 మెంబర్షిప్ చేసి కానీ నేను దిగనని ఆయన పట్టుబట్టారు. అలానే ఆల్మోస్ట్ ఆయన సాధించి దిగారు. సో తర్వాత ఈ ఆర్గనైజేషన్ అందరికీ ఈ రకం ముందు ఏంటంటే మేము ఈ ప్రచార ఆర్భాటాలకు దూరంగా, కన్వెన్షన్స్ కాకుండా కేవలం మన కమ్యూనిటీకి హౌ కెన్ వీ కంట్రిబ్యూట్ బ్యాక్ అన్న నినాదం మీద మేము ముందు దీన్ని నడుపుకుంటూ వచ్చాం. అందువల్ల ఏంటంటే ఎక్కడ మేము 2008లో స్టార్ట్ చేసినా కూడా చాలామందికి తెలియదు ఆర్గనైజేషన్ ఒక ఆప్తా అనే ఒక 2015-16 కానీ విస్ఫోటనం ఎందుకు జరిగింది అంటే, అప్పుడు తర్వాత మేమే ఆలస్యంగా గుర్తించాం ఎక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్. మనం మరీ ఇలా ప్రపంచానికి దూరంగా అసలు చీకట్లో నడుపుతున్నట్టుంది ఆర్గనైజేషన్ని. కన్వెన్షన్ చేస్తే కానీ ప్రపంచానికి తెలియదు ఆప్తా ఏంటి అనేది. మనం అప్పటికే మేము ₹1 కోటి దాకా ఇచ్చే స్థితికి వచ్చాం. సంవత్సరానికి ₹1 కోటి స్కాలర్షిప్స్. మీరు కొన్ని ఆర్గనైజేషన్స్ చూస్తూ ఉంటారు, 10 లక్షలు ఇచ్చేసి వాళ్ళు పెద్ద అక్షరాలతో రాయించుకుంటూ ఉంటారు. ఈనాడు ప్రముఖ మామూలుగా ఫలానా NRI సంస్థ 10 లక్షలు ఇచ్చారని. అలాంటిది మేము 3 కోట్లు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం, పంపిస్తున్నాం. మరి మా పేరు ఎక్కడన్నా వచ్చిందా? నా తదుపరి ప్రశ్న కూడా అదే శ్రీనివాస్ గారు. మొన్న ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారు 21 శాసనసభ నియోజకవర్గాలు, 2 లోక్సభ నియోజకవర్గాలు జనసేన కైవసం చేసుకుంది. అట్లాగే చాలామంది తెలుగుదేశం అభ్యర్థులు గెలవడానికి కూడా ఆప్తా తన వంతు కృషి తాను చేసింది, సందేహమే లేదు. మనం సభా మర్యాద కాదు కాబట్టి మనం వాళ్ళ పేర్లు తెలియజేయటం లేదు.
అయితే ఆప్తా భాగస్వామ్యం ఏదైతే ఉందో, మొన్న జనసేన అభ్యర్థులు గెలవటం వెనుక, తెలుగుదేశం అభ్యర్థులు గెలవటం వెనుక, మరియు బీజేపీ అభ్యర్థులు గెలవడం వెనుక ఆప్తా అక్కడి నుంచి వచ్చి వాళ్ళు చేసినటువంటి కృషి అనన్య సామాన్యమైనటువంటి కృషి చేశారు. అయితే ఎందుకు ఆప్తాకు రావాల్సినటువంటి గుర్తింపు కానీ ఆ క్రెడిట్ ఆప్తాకి దక్కడం లేదు? అది వాళ్ళు అసలు సీతకన్ను వేసినట్టు కనిపిస్తూ ఉంది మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా. అదేనండి, మేము ఫస్ట్ నుంచి ఇప్పుడు మేము ఆప్తా ఒక ఆర్గనైజేషన్ పెట్టడానికి కూడా కారణం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా జనసేన నా నా వృత్తి ఐటీ, ప్రవృత్తి వచ్చేసి నా సాహిత్య సంగీత రంగాలు మీకు తెలిసిందే, ముఖ్యంగా పాటలు. నేను జనసేనకు కావాల్సినంత నేను కంట్రిబ్యూట్ చేయలేదు. అంటే నాకు మెగా చిరంజీవి అంటే విపరీతమైన ప్రాణం. ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి నెంబర్ 2 నాకు. చిరంజీవి మొత్తం సినిమాలు మొత్తం చూశాను, పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నీ చూస్తాను. ఐఎమ్ ఏ లైక్ హ్యూజ్ మెగా ఫ్యాన్, నో సెకండ్ థాట్స్ ఆన్ దాట్. మీరు నాకు తెలిసింది ఏంటంటే, మీరు గత సంవత్సరం ఆ కన్వెన్షన్ కోసం చిరంజీవి గారిని కూడా మీరు ఇంటికి వెళ్ళి ఆహ్వానించాం. ఆయనకి ఆహ్వానించిన సమయంలో కూడా మీరు అసలు ఫస్ట్ డిస్కో సాంగ్ మీరే చేశారు. మీకు గుర్తుందా? ఆయన గుర్తు చేశారు. ఏ పాట? న్యాయం కావాలి. అమ్మో నాకు భయం. హలంగారు, చిరంజీవి గారు హలంగారు. మీ మగాళ్ళు అంటేనే నాకు భయం, అది ఆ పాట. చిరంజీవి గారు చాలా వాజ్ వెరీ హ్యాపీ. ఆయన మర్చిపోయారు ఆ విషయం. ఫస్ట్ డిస్కో సాంగ్ అదేనండి. అలా చాలా సార్లు ఆయన, ఎన్నిసార్లు ఆయన అలా సమర్సాలు ఫల్టీ కొట్టేవాడు. ఒకప్పుడు అసలు ఒళ్ళు గగురు పొడిచేది ఆ ఫైట్ సీన్స్ కానివ్వండి. ఆ చిన్నప్పుడు దాదాపుగా సినిమా హిస్టరీ అలాంటివి మొదలు పెట్టింది చిరంజీవి గారు. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, యువర్ క్వశ్చన్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఇది నిజంగా ఇలాంటివి నేను ఐ వుడెంట్ హెసిటేట్. చాలామంది ఏంటంటే ఎందుకు ఈ వివాదాస్పదంగా మాట్లాడటం అని చాలామంది దూరంగా జరుగుతారు. బట్ ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దెమ్. అది నేను ఓపెన్గా ఐ విల్ ఫేస్ దట్ క్వశ్చన్. ఇప్పుడు జనసేనకి రావాల్సినంత ఖ్యాతి ముందుగా మా ఆప్త సంస్థలో 20 గంటలు పనిచేసిన కార్యకర్తలు కూడా కాదు, వాళ్ళందరూ ఏంటంటే జస్ట్ రెగ్యులర్ ఐటీ ఎంప్లాయీస్ అండి, ఐటీ ఉద్యోగస్తులు. వాళ్ళు పాపం మామూలుగా రెగ్యులర్ పీపులే, వాళ్ళు ఏమి పెద్ద ఆంటర్ప్రిన్యూర్స్ ఇక్కడ హీర్ అండ్ దేర్ ఉన్నారు. మామూలు జనసేన కంప్లీట్గా సహాయం చేసిన వాళ్ళు, ధన సహాయం చేసిన వాళ్ళు. ముఖ్యంగా మేజర్ సోర్స్ ఆఫ్ ఇది ఫండ్స్ ఎక్కడ డొనేట్ చేస్తారు, $30 పర్ మంత్ అని, $100 పర్ మంత్ అని, ₹1,00,000 ఇలా ఇచ్చిన వాళ్ళు బోల్డ్ మంది. అందరూ చిన్న చితగా ఉద్యోగస్తులే అక్కడ ఐటీలో. పెద్ద అందరూ అక్కడ అమెరికా నుంచి ఏదో 100 కోట్లు ఇక్కడ ధన సహాయం ఏమి అక్కడి నుంచి రాలేదు. వచ్చిన కొద్దిగా గొప్ప మాత్రం మొత్తం మన కుర్రాళ్ళు మెయిన్ మంచి అసలు యూత్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.